మనకి ఎప్పుడైనా సరే సినిమా హీరోలు కానీ క్రికెటర్లు కానీ రాజకీయ నాయకులు వీళ్ళ ముగ్గురులో ప్రతి ఒక్కరు కూడా సమాజం మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే మనం మూవీస్లో చూసుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన మేనరిజాన్ని చాలామంది ఫాలో అవుతూ ఉంటారు. దాని తర్వాత అంతకుముందు ఏదైనా సరే మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయినా సరే, లేదు అంటే ప్రమోషన్లో భాగంగా అంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ గారు ఏం చేసేవాళ్ళు, మరి ఈసారి ఎలాగైనా సరే మనం హిట్ కొడుతున్నాం అని చెప్పేసి ఈ కాల్ ఎగరేసేవాళ్ళు. సో దాన్ని చాలామంది కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ చాలామంది కూడా ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఇప్పుడు నిన్న ఇది వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కంప్లీట్ అయింది కదా. సో దాంట్లో కూడా ఒకసారి చూసుకుంటే మనకి మైక్ కింద పెట్టి మరి జూనియర్ ఎన్టీఆర్ గారు ముందుకు వచ్చి ఇలా 2 కలర్లు ఎగరేశారు. అంటే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మనం ఇట్టు కొట్టబోతున్నాం అని చెప్పేసి. అంటే దాని తర్వాత వెనకమాల ఉన్న హృతిక్ రోషన్ గారు కూడా వచ్చి సో అదే విధంగా చేశారనుకోండి. సో మరి ఇది కూడా ఇప్పుడు ఒక ట్రెండ్ లాగా మారే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉందన్నమాట. సో ఓవరాల్గా ఇదంతా చూశారు కదా, మరి జూనియర్ ఎన్టీఆర్ గారు చేసిన ఈ మేనరిజం మరి ట్రెండ్, మరి కొత్త ట్రెండ్గా మారిద్దా లేదా? సో ఏమనుకుంటున్నారనేది కింద కామెంట్ చేసేయండి.